ఏంటిది లే. ఆద్య నువ్వు వచ్చావేంటి? నేను వదిన రమ్మన్నాను బ్రదర్. ఏ ఎందుకు? ఏంటి శ్రీను ఇది? ఎందుకు తాగావు? బెట్టు కట్టాను ఆద్య. బ్రదరే గెలిచాడు వదినా. నీ మొహం పందెం కట్టి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? మీకు జీతం ఇవ్వాలి కదా వదినా. చెప్పకు. ఏం లేదు ఆద్య, వదిలేసే. ఏం లేదు ఆద్య. ఏ నువ్వు చెప్పు. ఆద్య ఏం లేదు, వదిలేసే. వదిలే. నువ్వు చెప్తావా లేదా? ఆద్య. వదినా, బ్రదర్కి మీరంటే ప్రాణం కదా, మీరే తన జీవితం. జీతం 1,00,000 రూపాయలని చెప్పాడంట కదా, ఆ 1,00,000 తేవడానికే పందెం కాశాడు. దించకుండా ఫుల్ బాటిల్ కొట్టేశా. శ్రీను పద ఇంటికి వెళ్దాం. లే. ఇంటికా? వద్దు, నేను రాను. రా బ్రదర్. నేను రాను. ఎందుకు బ్రదర్? తాగాను కదా, చూస్తే తిడతారు. మామయ్య కొట్టొచ్చు కూడా. నా కొడుకంటే ప్రేమ చూపిస్తున్నావా? అల్లుడి గారిని సరిగ్గా చూసుకుంటున్నావా లేదా అని వాళ్ళ నాన్న అడుగుతారేమోనని అలా చెప్తుందేమో వదినా. బావగారు, వాడేదో తెలిసి తెలియక తాగాడు. పెద్ద మనసు చేసుకుని శిక్షించకుండా ఈ ఒక్కసారికి మన్నించండి. ఇప్పుడు శిక్ష గురించి ఎందుకనయ్యా? పద్మ, ముందు సీనిని లోపలికి తీసుకువెళ్ళు. పద్మ వెళ్ళు. తప్పు చేస్తే శిక్ష నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈరోజు జీతం వచ్చిందని తాగాడు. ఇదే అలవాటుగా మారితే రేపనే రోజున ఈ మందుకి బానిసవుతాడు. నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తాడు. అందుకే ఈ రోజు చేసిన పనికి శిక్ష పడాల్సిందే. అన్నయ్య, ఈ ఒక్కసారికి వదిలే అన్నయ్య. ఇప్పుడు ఏ శిక్షలు వెయ్యొద్దు. వాడిని శిక్షించొద్దని నేను చెప్పను, కాని వాడిప్పుడే సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. నువ్వు కొరడాతో కొడితే ఇక్కడే పడిపోతాడేమోరా. బావగారు, మాకొక్కగానొక్క కొడుకు బావగారు వాడు. ఒక్కసారి ఆలోచించండి. నా కొడుకుని ఇలా తయారు చేసింది ఇదే. దీనివల్ల నా కొడుకు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. పాపం సీను ఏదో ఒక తప్పు చేసి ప్రతిసారి బావగారితో కొరడా దెబ్బలు తింటున్నాడు. కట్టుకున్న భార్యని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన భర్త కళ్ళు మూసుకుపోయి పడిపోతే బాధ్యత గల భార్యలా ఆలోచించింది కాబట్టే ఆద్య వెళ్లి వెంట పెట్టుకొచ్చింది. సూపర్ ఆద్య నువ్వు. ఆ కూతురి జీవితం నాశనం చేస్తాడేమో అని భయంతో ఉన్న ఆ తండ్రి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాడు. శ్రీనుకి ఏ శిక్ష వెయ్యాలో కిషోర్కే హక్కుంటుంది. అదేంటన్నయ్య, అల్లుణ్ణి మామ శిక్షించడం ఏంటి? నేను కూడా వాడికి మామనే అవుతాను. నేను కూడా వాణ్ణి శిక్షించానుగా. కిషోర్ కూడా నా స్థానంలో ఉండి రేపు ఉదయం నిర్ణయం తీసుకుంటాడు. ఆద్య జీవితం మీద భయంతో సీనుకి శిక్ష వేసే బాధ్యత ఒక మామగా కిషోర్దే. ఈ ఇస్త్రీ చేయడాలు, ఈ చిన్న చిన్న పనులని ఉడత సాయాలు మాత్రమే. ఇంకా చాలా చెయ్యాలి. ఏంట్రా? అన్న వదినలకి దాసుడిలా బతకాలి, అదే నా ఆశ. ఏంట్రా ఏమైంది? ఏం లేదు, ఖాళీగా ఉన్నాను, ఐరన్ చేస్తున్నాను. నీ బట్టలు కూడా ఉంటే ఇవ్వు, చేస్తాను. రెగ్యులర్గా లాండ్రీకి వేస్తున్నాం కదా, వద్దులే. అయ్యో అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను. లాండ్రీకి వేస్తామని గుర్తు చేయాలి కదమ్మా. నువ్వు ఎప్పుడు ఇంతే. ఏంటో వీడు జైలు నుంచి వచ్చాక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. రామా, ఏమైంది? అది మగాళ్ళు 3 ఉన్నారు, అత్తయ్య ఉంది. మీ బట్టలు కాకుండా నా చీర ఐరన్ చేయడం ఏంటి? మేమంతా వద్దు అన్నా కూడా తమరింటికి రానిచ్చారు కదా, కృతజ్ఞత చూపిస్తున్నాడేమో. ఇలాగా పిచ్చదవా, నీ రుణం తీర్చుకోవడానికి ఏం చేయాలో తెలియక ఏదేదో చేస్తున్నాడు.
నా కూతుర్ని సీను పెళ్లి చేసుకోకముందే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్లికి ముందే ఒకరికొకరంటే ఇష్టం ఉంది. ఆద్య అనుమతి లేకపోయినా సీను ఆద్య మెళ్ళలో తాళి కట్టడం జరిగిపోయింది. ఇప్పుడిద్దరూ భార్యాభర్తలయ్యారు. ఒకసారి పెళ్ళయ్యాక వాళ్ళ మధ్య కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది ఇద్దరూ కలిసి పంచుకోవాలి. ఇప్పుడు నేనైనా మీరైనా సీనుని శిక్షిస్తే ఆ బాధ జీవితాంతం ఆద్య కూడా మోస్తుండాలి. అది నాకిష్టం లేదు. ఇకనైనా సీను తన తప్పు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తున్నాను. కిషోర్ బాబు గారిది ఎంతో మంచి మనసు. కానీ ఇదే మొదటిసారి ఆఖరిసారి కూడా. ఇకపై కెరియర్ విషయంలో కానీ క్యారెక్టర్ విషయంలో కానీ ఎలాంటి తప్పు చేసినా మీరైనా రాత్రంతా గడువిచ్చారేమో కానీ నేను ఒక్క క్షణం కూడా ఆలోచించను. నా కూతుర్ని తీసుకొని అమెరికా వెళ్ళిపోతాను.